నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయ. పాడదామన్నో వచ్చి నెమ్మది ఉదయించే అది శాశ్వతమైన దయ. కోటి కోటి స్తోత్రం దేవా, కోటి కోటి స్తోత్రం దేవా, కోటి కోటి స్తోత్రం దేవా. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 5వ అధ్యాయంలోకి వచ్చాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఈ భాగంలో యేసుక్రీస్తు గెరాసేన ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ భాగంలో యేసు ప్రభు ఎక్కువగా పరిచయం చేసినట్లుగా మనం చూడం, కానీ ఒక్క వ్యక్తినే ప్రభు దర్శించినట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి జీవితం ఎంత అంధకారమయంగా ఉండిందో. ఇతడు సమాధుల్లో ఉంటున్నాడు, చచ్చిన వారి మధ్యలో బ్రతుకుతున్నాడు. ఇతన్ని సంఖ్యలతో బంధిస్తున్నారు, సంఖ్యలు తెంచేసుకుంటున్నాడు, కాళ్ళ సంఖ్యలు తుత్తునీలుగా చేస్తున్నాడు. ఈయనని ఎవరు సాధుపరచలేకపోతున్నారు. ఈ అపవిత్రాత్మలు ఇతన్ని కలవరపరుస్తున్నాయి. ఇతడు రాత్రింబగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తున్నాడు. ఇతడంటేనే అందరికి భయం, కలవరం, ఆందోళన. అంతేకాదు, ఇతడు రాళ్లతో గాయపరుచుకుంటున్నాడట, తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ప్రభు ఎలా బాగు చేశాడో ఈ భాగంలో మనం చూస్తాం. వాడు యేసు ప్రభుని చూశాడు, పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి నమస్కరించాడు. నమస్కరించి అంటున్న మాట ఏంటంటే, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకవేశాను. ఇతడు కాదు మాట్లాడేది, ఇతను లోపలున్న దయ్యాలు మాట్లాడుతున్నాయి. ఒక్క దయ్యం కాదు, వేల కొలది దయ్యాలు అతనిలో నివాసం ఏర్పరచుకున్నాయి. ఏమండి, మన హృదయములో దేవుని వాక్యమైన ఉండాలి, లేకపోతే అపవాది ఉంటాడు. అపవాది ఒక ఆత్మ. అది పనిచేయాలంటే దానికి శరీరం కావాలి. ఆ శరీరం కొరకు ఎదురు చూస్తుంటే ఈ వ్యక్తి అపవాదికి చోటిచ్చాడు. అపవాది వానిలో ప్రవేశించింది. ఆ అపవిత్రాత్మ ఒకటే కాదు, వాడితో పాటు ఇంకొన్ని అపవిత్రాత్మలు, వేల కొలది అపవిత్రాత్మతో నిండి ఉన్నాడు. ఇతడు తింటున్నాడు, తన ఒంటికి పట్టట్లేదు. ఇతనికి నెమ్మది లేదు, ఇతనికి సమాధానం లేదు. ఇతడంటే అందరికీ భయం, ఇతడంటే అందరికీ కలవరం. బహుశా నేను అనుకుంటాను, ఇతని తల్లిదండ్రులు ఇతడు నా కుమారుడు అని చెప్పుకోవటానికి కూడా అవమానంగా భావిస్తున్నారు. అంత భయంకరమైన అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న జీవితం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని అపవిత్రాత్మ మాట్లాడుతూ, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను, నన్ను బాధపరచొద్దు, ఇంకా నా సమయం ఇంకా రాలేదు, నాకు ఇంకా సమయం ఉంది అని బిగ్గరగా అపవాది కేకలేస్తుంది వానిలో నుంచి. ఎందుకనగా అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని ఆయన్ని అడిగాను. అసలు నీ పేరేంటి చెప్పు అని అడిగాడు ప్రభు. అప్పుడు దయ్యము వానిలో నుంచి ఏం మాట్లాడుతుందంటే, నా పేరు సేన, ఏలే అనగా మేము అనేకులం. ఏంటి, అనేకులు ఒక్క వ్యక్తిలోకి వచ్చేసాయి. ఒక్క వ్యక్తిలోకి అపవిత్రాత్మలు ఇన్ని వేల కొలది వచ్చింటే ఆ వ్యక్తి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియదేవుని బిడ్డలారా, మేము అనేకులము అని చెప్పి తమ్మును ఈ దేశం నుండి తోలువేయొద్దని ఆయనని మిగుల బతిమాలుకొనెను. ఈ అపవిత్రాత్మలు ఆ దేశములో ఉండటానికి ఇష్టపడుతున్నాయి.
ఆ దేశం నుంచి మమ్మల్ని తోలువేయద్దు అంటున్నాయి. ఎందుకు? వీరు ఆ దేశంలో ఉన్న ప్రజలు దేవుని కన్నా లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆ పవిత్రాత్మలు ప్రభుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనను. ఆ పందుల్లో పంపించేసే, ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం, మమ్మల్ని మాత్రం ఈ ప్రాంతం నుంచి తోలివేయద్దు, మాకిక్కడ బాగుంది, ఈ ప్రజలందరూ మాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. కారణం ఏంటి? ఒకసారి ఆలోచించేద్దాం. గమనించండి, పందులు ఇవి యూదులకి అపవిత్రమైనవి, ముట్టుకోరు. కానీ ఈ ప్రాంత ప్రజలు పందుల్ని మేపుతున్నారు. ఎందుకు? ఆనాటి అన్యజనులు పందులను తినేవారు కాబట్టి పందులను అమ్ముట ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని ఈ పందుల వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. అపవిత్రమైతే మాకేంటి, మాకు డబ్బుంటే చాలు అని ధనాన్ని ప్రేమిస్తూ ధనాన్ని ఆర్జిస్తూ పందులు మేపుతున్నారు. మాకు దేవుడు అక్కర్లేదు, మాకు డబ్బుంటే చాలు అనుకుంటున్నారు. అది సాతాను అదునుగా చూశాడు. అందుకని ఆ ప్రాంత ప్రజల్ని విడవటం అపవిత్రాత్మలకు ఇష్టం లేదు, ఆ ప్రాంతంలో ఉంటాం అని కోరుకున్నారు. 13వ వచనంలో యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఏమండి, 2000 పందులు. ఏమంటే పందులు తట్టుకోలేకపోయే అపవిత్రాత్మలను, కానీ మనిషి తట్టుకున్నాడు ఇంతకాలం. ఎప్పుడైతే మనిషిలో ఉన్న అపవిత్రాత్మలు పందుల్లోకి వెళ్ళాయో, పందులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రపాతం నుండి సముద్రంలో దూకి చచ్చిపోయాయి. సుమారుగా 2000 పందులు. వెంటనే ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోకి వెళ్ళి గ్రామాల్లో ఆ సంగతి చెప్పారు. ఇదిగో మా పందులన్నీ నీళ్ళలో చచ్చిపోయాయి, నీళ్ళల్లో పడిపోయి ఒక్కసారి సముద్రంలో దూకేశాయి అని అందరూ వారి పట్టణాల్లో గ్రామాల్లో ఈ సంగతి తెలియజేశారు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చారు. యేసునొద్దకి వారు వచ్చినప్పుడు సేన అను దయ్యములు పట్టిన వ్యక్తి బట్టలు ధరించుకున్నాడంట. ఇంతకుముందు బట్టలు లేనోడుగా తిరిగేవాడు, ఇంతకుముందు సమాధుల్లో ఉండేవాడు, ఇంతకుముందు సౌండ్ మైండ్ అతనికి లేదు. అయితే ఇతడు యేసు ప్రభు దగ్గర స్వస్థ చిత్తుడై కూర్చుని ఉన్నాడు. కూర్చున్నాడంటేనే ఆశ్చర్యం. కేకలేసుకుంటూ ఊర్లమ్మడబడి తిరిగేవాడు ఇతడు, సమాధుల్లో తిరిగేవాడు. ఇతడు నెమ్మదిగా ప్రభు దగ్గర ఎలా కూర్చున్నాడు? ఇతని పైన వస్త్రం కూడా ఉందే అని అందరూ ఆశ్చర్యపోయారు. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వాని స్థితిని చూచి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా ఊరి వారికి తెలియజేశారు. ఇదిగో అపవిత్రాత్మ పట్టినవాడు ఉన్నాడు కదా మన ఊరిలో, వాడు బట్టలు ధరించుకోవడం మేము చూసాము, వాడు స్వస్థ చిత్తుడుగా యేసు ప్రభు దగ్గర కూర్చోవడం మేము చూసాము, పందులు చచ్చిపోవడం కూడా మేము చూసాము అని జరిగింది ఆ ఊరి వారికి చెప్పినప్పుడు ఆ ప్రాంత ప్రజలంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారిని బ్రతిమలాడారంట. ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టు. ఏమండి, దయ్యము చేత పీడింపబడుతున్న వ్యక్తి బాగయ్యాడు అనే సంతోషం లేదు. మా పందులు నష్టపోతున్నాయి, మేము మా జీవనాధారం పందులే, పందులు పోతే మాకు డబ్బు నష్టం అవుతుంది, మాకు డబ్బు కావాలి, మనిషి ఎట్టున్నా పర్వాలేదు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని ప్రభుతో వారు మాట్లాడారు. ప్రభుని విడిచిపెట్టమని తెలియజేస్తున్నట్లుగా బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తాం. హృదయం అనే తలుపు దగ్గర తట్టుతాడంట. ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వస్తాడు, కానీ నువ్వు పిలువందే ఆయన యొద్దకు రాడు. నువ్వు పిలుస్తేనే వస్తాడు, రావద్దు అంటే రాడు. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు ప్రభు. అలాగే ప్రభు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యము పట్టినవాడు ఆయన యొద్దకు తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనను. అయ్యా నేను కూడా నీతో వస్తానయ్యా, నా బ్రతుకు బాగైంది, ఎంతకాలమో నెమ్మది లేనివాడిగా అపవిత్రాత్మలతో భయంకరంగా నేను తిరిగి కేకలేసి నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను, నన్ను విడిపించావు, నా బ్రతుకును మార్చావు, వస్త్రం లేనివాడిగా అవమానకరంగా తిరిగానయ్యా,
ఈరోజు నేను వస్త్రము గల వాడికి ఇంత నెమ్మదిగా బ్రతికానంటే కారణం నీవే. నా బ్రతుకును మార్చావు, నేను నీ కృతజ్ఞుణ్ణి, నేను నీ వెంటే వస్తాను అని యేసు ప్రభువుని బ్రతిమలాడాడు. అయితే ప్రభు అంటాడు, వద్దొద్దు, నువ్వు వెళ్ళు, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యమును వారికి తెలియజెప్పుము అని ప్రభు అతనికి చెప్పినప్పుడు వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపనారంభింపగా అందరు ఆశ్చర్యపోయారు. అవునా, ఇలా జరిగిందా? యేసు ప్రభు నీ జీవితంలో ఇంత కార్యం చేశాడా? అవును అని తాను సాక్ష్యం చెప్పి అనేక మంది హృదయాలను ప్రభువు వాక్యం కొరకు సిద్ధపరిచాడు. ఆ తర్వాత సువార్తలో మనం చూస్తాము, యేసు ప్రభు మరలా ప్రాంతానికి వచ్చినప్పుడు వారందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఏమండి, ఒక్క వ్యక్తి ఈ గెరాసిన ప్రాంతంలో ఉన్న వారికి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, దెక్కపోలి అంతటా సువార్తను ప్రకటించాడు. దెక్కపోలి అంటే 10 పట్టణాలు. ఈ 10 పట్టణాల వారికి తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఒకప్పుడు నా బ్రతుకు చీకటిమయమైంది, ఒకప్పుడు నా బ్రతుకు అపవిత్రాత్మతో నిండి ఉండేది, కానీ ఈరోజు నా ప్రభు నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. దిగంబరిగా తిరిగేవాడిని ఇప్పుడు వస్త్రము గలవాడిని అయ్యాను. ఒకప్పుడు సమాధుల్లో తిరిగేవాడిని, ఈరోజు మీ ముందు నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానని సువార్త చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు జీవితాలు మారుస్తాడు, యేసు ప్రభు బ్రతుకును మారుస్తాడు. ఈ కాలము నీవెవరైనా కావచ్చు, యేసు యొద్దకు నువ్వు వస్తే నీ జీవితంలో వెలుగును నింపుతాడు, నీ బ్రతుకుల్లో నూతనమైన కార్యాన్ని చేస్తాడు. అట్టి కృప వినువారందరికీ దేవుడు దయచేయగాక. ప్రార్థన. మహోన్నతుడకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. ఇదన్న మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. గెరాసిన ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా అపవిత్రాత్మలతో నింపబడినవాడు ఎలా విడుదల పొందాడో మాకు తెలియజేశావు. అవును, నీవు హృదయాలని బ్రతుకులను మార్చే దేవుడు, జీవితాలను వెలిగించే దేవుడు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఇంకా మా ప్రియులు వెలిగించబడిన వారు ఉంటే, ఇంకా చీకటిలో ఉంటే, ఇంకా సాతాను అధికారం కింద ఉంటే వారు కూడా విడుదల పొందుటకు నీ గొప్ప కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.